గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. 1 తారీఖు వచ్చేసి పింఛను సండే వస్తే 30వ తారీఖే ఇస్తున్నారండి. అమ్మకు వందనం పడది, అందరు పిల్లలు ప్రతి మా మనవరాళ్ళకు కూడా పడ్డది, అందరికీ పడ్డదండి. బాగుందండి. రేపు పిఎంఈజీ దాంతోపాటు ప్రధానమంత్రి వారితో పాటు మన అన్నదాత సుఖీబాబు కూడా వేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి బస్సు పెడతా అన్నారు. చాలా బాగుందండి. ఇప్పుడు ఉన్న వాటిలో మన ప్రభుత్వం వచ్చినాక చాలా బాగుంది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ళు మొత్తం అరాచకమే కదండి. జగన్మోహన్ రెడ్డి పథకాలు ఇచ్చారు, నాకు సన్మానం చేయాలన్నా ఇస్తారు. సన్మానం ఎందుకు ఇయ్యరు? మొత్తం ఎక్కడికక్కడికి దోసి పెట్టేసి సన్మానాలు చేస్తారు, అన్ని చేస్తారండి. జగన్మోహన్ రెడ్డికి రోజా పోయి మళ్ళీ జబర్దస్త్ పోయి డ్రామా జూనియర్కి వెళ్ళింది. ఇక ఏడేమి లేక ఇంకంతే ఉంటదండి వాళ్ళు చెప్పడం. వచ్చేసి ప్రజల్లోకి వెళ్తే తెలుస్తుందండి ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు బాగున్నారా అప్పుడు బాగున్నారా, డెవలప్మెంట్ ఎలా ఉంది, మన రాజధాని ఎలా ఉంది, రేపు భవిష్యత్తు పిల్లగాళ్ళ కోసం ఏం చేస్తున్నారు అనేది కావాలి కదండి. ఏడికాడికి అప్పటికప్పుడు బటన్ నొక్కితే సరిపోదండి. రేపు భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు చూసుకోవాలి కదా. అలా మాత్రం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బాగుందండి. మన ప్రభుత్వం బాగుంది. ఇప్పుడున్న ప్రభుత్వం మన ప్రభుత్వం అని కదా, ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట వైసీపీ వాళ్ళు అంటున్నారు, ఈ గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయినా కానీ పథకాలు ఇవ్వట్లేదు, ఒకరికి ఇచ్చేసి అందరికి ఇచ్చేసి. ఒకళ్ళకి ఏంటండి అసలు ఆడ క్లియర్ గా అంత బాగా అందరికి వచ్చి పడది కనపడతంటే ఒకళ్ళకి ఇద్దరికి అంటానికి లేదు కదా. 4 పిల్లలున్నా 5 పిల్లలున్నా అందరికి పడి ఉన్నాయి. అన్ని కళ్ళకి వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం ఉందేమో హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలండి. వైసీపీ వాళ్ళు ఉన్నాయి లేదు కనపడట్లేదంటే వాళ్ళు ఒకసారి చూయించుకోవాల్సిందే. పండి సార్, మా ఊర్లో స్కూల్కి వెళ్ళిన ప్రతి విద్యార్థి కూడా 15,000 అన్నారు. అలాగని 13,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి. 2,000 రూపాయలు స్కూల్ కి వాళ్ళ ఖర్చుల కోసం తీశారు. 5గురు ఉన్న పిల్లలకు కూడా తల్లికి వందనం పడ్డాయి. వాళ్ళు చక్కగా ఈ రోజు స్కూల్కి వెళ్తున్నారు, ఎంతో యాక్టివ్ గా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వం చాలా బాగుంది. ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు. ఎవరన్నారు సార్? ఏం చేయట్లేదు. గ్యాస్ డబ్బులు పడట్లేదా? గ్యాస్ వచ్చేసరికి 2 సార్లకి ఇప్పుడు 2 విడతలుగా గ్యాస్ డబ్బులు పడ్డాయి, తల్లికి వందనం పడ్డాయి. పెన్షన్ సార్, ఫస్ట్ పెన్షన్ వికలాంగ పెన్షన్ ఈ రోజు 6,000 ఇస్తున్నారంటే ఎలా? 3,000 నుంచి వాళ్ళు 6,000కు తీసుకొచ్చారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పెట్టింది 200 నుంచి 1,000 రూపాయలు చేసింది ఈ ప్రభుత్వమే. మళ్ళీ ఈ రోజు మళ్ళీ 3,000కి చేసింది కూడా ఈ ప్రభుత్వమే. 3,000 నుంచి వెంటనే 4,000 రూపాయలు 1,000 రూపాయలు ఏకదమ్మన పెంచారు అంటే అది టీడీపీ ప్రభుత్వమే. ఏం పథకాలు ఎవరైనా ఇచ్చేది అసలైన పథకాలు ఇవ్వాలి, అది ఇది మాట్లాడారు. అసలైన పథకాలు అంటే సార్ పోయిన ప్రభుత్వంలో 1,000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాలు పట్టిందండి 1,000 రూపాయలు పెంచడానికి. 4 విడతలు పెంచారు ఏకదమ్మన. గవర్నమెంట్ రావడంతోనే 1,000 రూపాయలు పెంచారు. వికలాంగులకు 3,000 పెంచారు. ఇంతకన్నా ఏం కావాలండి ప్రజలకి? స్కూల్కి వెళ్ళే విద్యార్థులకి ఏం కావాలి? యూనిఫామ్స్ కానీ, ఏదైనా షూస్ కానీ, బ్యాగ్స్ కానీ, పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేదు. తల్లిదండ్రులు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఎలా ఉంది 1 ఇయర్ అయింది కదా, ఎలా ఉంది పరిపాలన? 1 ఇయర్ ప్రభుత్వంలో బాగా ఉంది ఈ ప్రభుత్వం పాలన. మొన్నే తల్లికి వందనం వేశారు 13,000 రూపాయలు. అంటే ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేశారు. అలాగే ఈ పాలనలో లాండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంది, రౌడీజం లేదు. రాజకీయ నాయకులు ఏదో బురజల్లుతూ ఉంటారు కానీ ఈ ప్రభుత్వం చక్కగా చేస్తుంది. అంటే అసలు ఏమి పథకాలు ఇవ్వట్లేదు, ఏమి చేయట్లేదు, ఏదో 2-3కి ఇచ్చి ఏదో ఇచ్చామని చెప్పుకుంటున్నారని వైసీపీలు మాట్లాడతారు. లేదండి, పథకం అందరికీ అందిందండి, ప్రతి ఒక్కరికి అందింది. కొంతమందికి ఆ అకౌంట్లు తేడా ఉండటం వల్ల కొంతమందికి పడపోవచ్చు, దానికి కూడా టైం ఇచ్చారు. ఆ టైం లోపు పెట్టుకుంటే వాళ్ళకి కూడా వేస్తామని చెప్పారు. అదేం లేదండి, అదంతా ఉట్టి మాట. అదంతా ఇప్పుడు ఉచితంగా ఇప్పుడు ఇసుక ఇవ్వటంపై మీకు ఎలా అనిపిస్తుంది? అసలు ఉచితంగా ఇవ్వటం వల్ల పేదోడు కూడా ఇల్లు కట్టుకోగలుగుతున్నాడు. పోయిన ప్రభుత్వంలో ఇసుక కూడా దొరకకుండా కూలోడు కూడా బాధపడిన రోజులు. ఈ రోజు కూలోడు కూడా సొంత ఇంటికి ఇసుక తీసుకొచ్చి కట్టుకునే పరిస్థితి ఈ రోజు ఉంది ఈ ప్రభుత్వంలో. అంటే ఇసుక ఇవ్వట్లేదు, డబ్బులు వసూలు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. లేదండి, అదేం లేదు, అదంతా అబద్ధం. ఇసుక పుష్కలంగానే దొరుకుతుంది, పుష్కలంగానే ఇస్తుంది ఈ ప్రభుత్వం. అంటే రోడ్లు ఎలా ఉన్నాయి సార్? గతానికి రోడ్లు ఎలా ఉన్నాయి, ఇప్పటికి రోడ్లు ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో రోడ్లు మొత్తం గతులు రోడ్లు ఎక్కడ చూసినా గానీ బొక్కలు ఉండేవి. ఈ ప్రభుత్వంలో చక్కగా అన్ని రోడ్లు వేస్తున్నారు. ప్రతి రోడ్డు కూడా దగ్గరుండి చూసుకొని ఆ ఏరియా నాయకులు కానీ ఎవరన్నా కానీ వచ్చి చూసుకొని దగ్గరుండి గవర్నమెంట్తో ప్రభుత్వంతో పని చేపిస్తున్నారు.
అంటే అసలు వరద వచ్చిందంటే గుంతలు గుంతలమయం అయిపోతుంది అది ఇది అని అంటున్నారు లేదండి, అదంతా అబద్ధం అండి. అది అంతా బురద జాలడానికే కానీ ప్రభుత్వం చక్కగా చేస్తున్నప్పుడు ఏదో రూమర్లు వస్తా ఉంటే అదంతా అబద్ధం అండి. సార్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, ఎట్లా ఉంది చంద్రబాబు నాయుడు గారు? పర్లేదు, బాగున్నాయి, నో ప్రాబ్లం. ఇప్పుడు తల్లికి వందనం కానీ సూపర్ 6 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలు ఉందా ఈ 4 years? అవ్వచ్చు, కాకపోతే అంటే మనుషులకు పదవి పడి ఒక్కొక్కరు ఒకలా ఉంటారు కాబట్టి నీకు ఇస్తే నాకు ఇవ్వకపోతే బాధ, అది లెక్క అంతే. అట్లాగైతే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందా? ఓకే, ఉంది, చేయగలడు కానీ చేయగలంటే ఒకరి మీద అవ్వదు, మనం కూడా కృషి చేయాలి, అది చేస్తేనే అవుతుంది. అన్న క్యాంటీన్ పెట్టారు, పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం, ఇది ఎలా ఉపయోగపడుతుంది? 2-3 సార్లు నేను చేశాను, బాగుంది, నో ప్రాబ్లం, దానికి ఏం పర్లేదు. ఈ రోజుల్లో 5 రూపాయలకి ఏమొస్తుంది, కానీ నన్ను అడిగితే 20 రూపాయలు పెట్టినా కష్టం అనిపించదు నన్ను అడిగితే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చూసినట్లయితే రపరపలు ఆడిచ్చేస్తాను, నరుకుతాను, పోతమ్మ తల్లినట్టు నరుకుతాను అంటున్నారు. ఇది ఒక ఎక్స్ట్రీమ్ అయి ఉండి దీన్ని సమర్థించడం వల్ల ఏదైనా అతని మాట అతనికి అవ్వదు, వేస్ట్. నేను చేయలేని నుండి ఎన్నైనా చెప్తాను, నేను చేసిన నేను చేయను, నాకేం కాదా, నేను ఇలా ఉంటాను రేపు పోతాను, నాకేం కాదా, వచ్చిన కూడా పోతాడు, నాకేం కాదా. అలాంటి మాటలు ఆడడం కరెక్ట్? అది బుర్ర ఉన్నోడు ఎవరు చెప్పడు, బుర్ర లేనివాడు చెప్తాడు, అది పర్సన్ పర్లేదు, నో ప్రాబ్లం. మా పెన్షన్లు బాగా వచ్చేస్తున్నాయి, జీతాల కన్నా ముందు మాకు వచ్చేస్తున్నాయి, అది మనకి గ్యారంటీ. డ్వాక్రా వాళ్ళవి కూడా డబ్బులు వచ్చేస్తున్నాయి, వాళ్ళు కూడా వచ్చేస్తున్నాయి, పర్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, ఒక చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు. సరే ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ రోడ్స్ కానీ ఎట్లా? కానీ చంద్రబాబు నాయుడు పాలన బాగుంది. శాంతి భద్రతల విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా ఉంది? శాంతి భద్రత అంటే మనకు అన్ని సౌకర్యాలు ఉండి మనం బండి ఏదైనా వెహికల్ కానీ ఏదైనా తీయాలనుకుంటే పర్వాలేదు. కానీ మరి ఏం లేకుండా రోడ్డు ఎక్కితే ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా సరే మనకి కావాల్సిన ఫైన్లు వేస్తుంది. ఇప్పుడు ఒక ఎక్స్ సీఎం అయి ఉండి అంటే ఇప్పుడు గత గుంటూరులో జరిగిన ర్యాలీలోని రపరపలు ఆడిస్తాను, ప్రతి ఒక్కరిని 2029లో నరుకుతాను అన్నని సమర్థిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని ప్రజలు ఎట్లా సింగయ్య ఎవరో చనిపోయారు కదా, అతను సంబంధాలు లేనట్లుగా అతను ఇది అవుతున్నారు, దాన్ని అయితే కొంచెం వ్యతిరేకిస్తున్నారు ప్రజలు. మళ్ళీ నేనే వచ్చేస్తాను అంటున్నారు, ఇది జరిగే అవకాశం ఉందా? అది చెప్పలేమన్నా, ఇది రాజకీయము రౌడీయిజం ఒక్కలాగా ఉంటుంది అనమాట. ఎవడొస్తాడో ఎవడు రాడో అనేది మనం చెప్పలేము, మన చేతుల్లో లేదు. చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం అయితే ఉందా? డెవలప్మెంట్ చేస్తారు, ఒక విజనరీ ఒక నమ్మకం ఉందండి. మాట నిలబెట్టే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇస్తే మాత్రం నిలబెట్టే వ్యక్తి అతను. లోకేష్ గారు ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా ఉన్నారు, అతని పనితీరు ఎట్లా? పర్వాలేదు, బాగానే ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం అయితే మాకుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 1 year అవుతుంది, ఒక విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉంది సార్ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈ 1 year లో ఎలాంటి కార్యక్రమాలు? ఈ 1 year లో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉంది, కాకపోతే ఒడిదొడుకులు ఉంటాయి ప్రతి ఒక్కరికి. గత సంవత్సరంలో అప్పులు ఉండడం వల్ల ఈ సంవత్సరం చేసేవన్నీ కొంచెం లేట్గా అవుతున్నాయి. రాజకీయంగా బాగానే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి అంటారు సార్? ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి అండి. సూపర్ 6 అనేది ఒక్కొక్కటి అమల్లోకి తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మనం చూసినట్టు తల్లికి వందనం ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేయడం జరిగింది. తల్లిదండ్రులు ఎట్లా ఫీల్ అవుతున్నారు? తల్లిదండ్రులు అయితే బాగానే ఫీల్ అవుతున్నారండి. శాంతి భద్రత విషయంలోకి వస్తే గతంతో పోలిస్తే ఇప్పుడు ఎట్లా? శాంతి భద్రత అయితే బాగానే ఉందండి, ఎటువంటి ఇబ్బందులు లేవు. అంతా పోలీసు వాళ్ళు కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు, జనాలు కూడా సైలెంట్గానే ఇబ్బంది పడట్లేదు, బాగానే ఉందండి.